జీపీఏ దళారి తెలుగు ఫిల్మ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. గౌరహరి మ్యూజిక్తో కచ్చిడి గోపాలరెడ్డి దర్శకత్వంలో అడవిల్లి వెంకటరెడ్డి నిర్మించినటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీతేజ్, తర్వాత శకలక్ శంకర్, తర్వాత ముఖ్యమైన పాత్రలో రాజీవ్ కనకాల, అంటే పాత్రల పేరేమో రాజీవ్ కనకాల పాత్ర పేరు వెంకటరెడ్డి, విక్రమ్ పాత్రలో శ్రీతేజ్ ఒక సిక్కుల పోలీస్ అధికారిగా డీసీపీ స్థాయికి ఎదిగేటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత శకలక్ శంకర్ ఏమో భవానీ, అతని కూడా 2 పేర్లు ఉంటాయి భవానీతో పాటు. సో చేసినటువంటి ఈ సినిమాలో మనకి ముఖ్యంగా ఏంటంటే నందమూరి హరి ఎడిటింగు, తర్వాత కొంచెం క్యాస్టింగు ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ కాగా బలహీనమైనటువంటి స్క్రీన్ ప్లేతో సాగిన స్టార్టింగ్ వ్యాఖ్యానాలతో ముందు అసలు జీపీఏ అంటే ఏంటో వివరించే విధానం బాగుంది. జీపీఏ అంటే మనకు రిజిస్ట్రేషన్స్ ఆఫీస్లో ఒక ఓనరు బిజీగా ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఊర్లో లేనప్పుడు కానీ వాళ్ళ తరఫున ఇంకొకరికి ఆ పట్టాని పవర్నింగ్ అటర్నీ ఇవ్వడం జీపీఏ అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ రకంగా ఆ దళారి ఎవరైతే ఉంటారో ఆ దళారి మీద ఈ సబ్జెక్ట్ అంటూ చెప్పి మళ్ళీ ఎండింగ్లో కూడా మళ్ళీ అట్లాగే షార్ట్స్ చూపిస్తూ ఎండ్ చేసిన విధానం కొంతవరకు కొత్తగా అనిపిస్తున్నా, ఇంటర్వెల్లో మాత్రం ఇంటర్వెల్ బ్యాంకు చాలా విచిత్రంగా ఒకరినొకరు మాట్లాడుకునే డైలాగ్ని విరిచేసి అతనేం చెప్తున్నాడు ఇతనేం చెప్తున్నాడు విరిచి మధ్యలో ఇంటర్వెల్ అని పైనుంచి వేయడం అనేది కొంచెం అసంతృప్తి గురి చేస్తుంది మనకి. కథ ఏంటంటే ఒక అనాథ బాలుడు ఉంటాడు, స్టార్టింగ్లో చిన్న పిల్లాడు. అతను అన్ననంటే కోప్పడుతుంటాడు. అతను అన్నతో గొడవ పడుతుంటే ఆ అన్న తీసుకెళ్ళి ఇతని హాస్టల్లో వేసేద్దాం అనుకుంటాడు. ముందు అనాథాశ్రమంలో వేద్దాం అనుకుంటాడు. అనాథాశ్రమంలో తీసుకోరా పిల్లని అంటే హాస్టల్లో వేస్తాడు. అయితే కొసమేరపు ఏంటంటే ఈ అనాథ బాలుడు ఎవరు, ఆ తర్వాత అన్న ఎవరు అనేది మనకు స్పష్టంగా ఉండదు. ఆ అన్ననే మళ్ళీ రాజీవ్ కనకాల అని చెప్పి చూపించారు. ఒక గుర్తింపులో నటుడు ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఆ పాత్ర రాజీవ్ కనకాల కాకుండా యువకుడుగా, అంటే మరి చిన్నప్పుడు కాదు, యువకుడుగా ఉన్నప్పుడు వేరే అతన్ని, తర్వాత వృద్ధ పాత్రలో కొంచెం వైట్ గడ్డం వేసి రాజీవ్ కనకాల చూపించడంతో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. కనీసం ట్రాన్స్ఫార్మేషన్ అయినా చూపించాల్సింది ఈ క్యారెక్టర్ మీద నుంచి ఆ క్యారెక్టర్కి. అలా చేయకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ తర్వాత సరే ట్రాన్స్ఫార్మింగ్ అయిపోయిన తర్వాత ఈ బాలుడు ఎవరు, శకలక్ శంకరా లేకుంటే విక్రమ్గా యాక్ట్ చేసినటువంటి, అంటే భవానీ పాత్ర శకలక్ శంకరా లేకుంటే విక్రమ్గా యాక్ట్ చేసినటువంటి శ్రీతేజ అనేది మనకు కన్ఫ్యూజన్ ఇచ్చి ఇద్దరిని కూడా ఈయనే పెంచాడు అనేది కోసం అనిపించాడు లాస్ట్లో. సో లాస్ట్కి ఏంటి, ఇతను విలనా, ఈ దళారి విలనా రాజీవ్ కనకాల అంటూ చూపించి లాస్ట్లో అతన్ని హీరోయిక్గా మారుస్తారు. ఈ క్యారెక్టరైజేషన్ ట్రాన్స్ఫార్మేషన్ కూడా క్లారిటీగా లేక మనకు అతను విలనా హీరోనా అర్థం కాని పరిస్థితిలో చివరాఖరిని అతను దేవుడిగా చేసి ఒక పార్టీ, మన పార్టీ అనే ఒక పార్టీకి అంకురార్పణ జరిగేటువంటి వ్యక్తిగా ఎవరు ఈయన ఆశయాల కోసం, ఆశాసిద్ధి కోసం శకలక శంకరు ఆ పార్టీని పెట్టినట్టుగా చివరాఖరిన ముందు వీపు భాగం నుంచి చూపించినటువంటి తర్వాత కథలో అతనే ఇదైనట్టుగా అతన్ని చంపినటువంటి శ్రీతేజ్ని కొన్ని నెలల తర్వాత ఇతను నువ్వు ఆ పని చేసావు, నేను చంపకుండా వదిలిపెడుతున్నాను అని చెప్పడము, అతని ఆత్మహత్య చేసుకోవడము, అతడు టైప్ క్లైమాక్స్ లాగా మనకు అనిపించి అంటే ఆ మారేటువంటి ట్రాన్స్ఫార్మేషన్ ఉన్న మంచితనమే కనుక ఉంటే అతను ఎందుకు అలా చేసుకుంటాడు, ఎందుకు అలా నమ్మక ద్రోహం చేసి చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తిని చంపుతాడు అనే దానికి క్లారిటీ లేదు. సో అలా లాజిక్ మిస్ అయింది. సో చివరాఖరిని ఏంటంటే ఈ దళారీ చుట్టూ బిగిసినటువంటి ఉచ్చులో శ్రీతేజే అవన్నీ చేశాడంటూ సస్పెన్స్లో మనకు చూపించడం కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చివరాఖరికి ఏంటంటే ఈ జీపీఏ కోసం అతను నమ్మినటువంటి వ్యక్తుల్ని ముందు అతను దళారి వేరే వ్యక్తులు అనుకుంటాడు. ఆ వ్యక్తులందరూ అనుమానాస్పదంగా మృతి చెందుతుంటారు. ఆ చెందినటువంటి వ్యక్తులందరినీ శ్రీతేజ చంపాడు అన్నది సస్పెన్స్. సరే, చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి శ్రీతేజు మరి ఆ మధ్య చంద్రబాబుగా కూడా యాక్ట్ చేశాడు లక్ష్మీ ఎన్టీఆర్లో. సో అట్లాంటి రోల్స్ చేసినటువంటి శ్రీతేజు కొన్ని సినిమాల్లో, కొండపొలం లాంటి సినిమాల్లో యాక్ట్ చేసి ఇంకా వేరే సినిమాల్లో కూడా మంచి పాత్రలు పోషించినటువంటి అతను మెయిన్ లీడ్లో చేసినటువంటి ఈ సినిమా అతనికి హీరోగా మంచి పేరు తీసుకొచ్చే సినిమా అయినప్పటికీ శకలక శంకరే అందరినీ డామినేట్ చేశాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, అద్భుతమైన డ్యాన్స్తో ఆకట్టుకొని ఒక హీరోకు ఉన్నటువంటి లక్షణాలు ఆయనకి ఫేస్ ప్రకారంగా కానీ అతని పర్సనాలిటీ ప్రకారం కానీ ఏమాత్రం లేకపోయినా కూడా ఒక నల్లగా, ఒక పొట్టిగా, ఒక చిన్న కమెడియన్గా కనిపించే శకలక శంకర్ స్టైల్స్, మ్యానరిజమ్స్ పవన్ కళ్యాణ్ లాగా అతను చేసే విధానం చూస్తుంటే టాలెంట్ ఉంటే ఔరా అనిపిస్తుంది. అందుకే ఆ మధ్య ఆయన సినిమాలు కొన్ని ఓపెనింగ్స్ బాగున్నాయి. గత శకలక శంకర్ సినిమాలు
రెండు కూడా బోల్తా పడడంతో ఈ సినిమా మీద కొంచెం ఆ ఎఫెక్ట్ పడ్డట్టు అనిపిస్తుంది. హీరోగా ఎక్కడ కూడా శకలక్ శంకర్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ సినిమాకి వెళ్తే మనకు శకలక్ శంకర్ పేరే ముందు కనబడుతుంది. అతనే హీరో అని సినిమాకి వెళ్ళిన తర్వాత దాకా అర్థం కాదు, ఎందుకు అతను పబ్లిసిటీ కరెక్ట్గా వాడుకోలేదు అతన్ని. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 1.75/5. ఎందుకంటే కొంచెం క్లారిటీ మిస్ అయినటువంటి ఈ కథలో జీపీఏ గురించి చెప్పాలనేటువంటి ప్రయత్నం కొంత వికటించినట్టే అనుకోవాలి. సో ఇందులో ప్లస్ పాయింట్స్ ఏమని ఉన్నాయంటే శకలక్ శంకర్ డ్యాన్సులు, అతని పర్ఫార్మెన్సు, తర్వాత ఇంకా హీరోయిన్గా చేసిన వాళ్ళు అక్సా ఖాన్ కానీ ఇంకొక అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా హీరోయిన్స్ బాగున్నారు. సో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఎక్కువగా లేదు. సో ఇంకా కమెడియన్స్ మనకు పృథ్వీ 35 years ఇండస్ట్రీ అని చెప్పే విధానం అదొక నవ్వు తెప్పిస్తుంది మనకి. అంటే 30 years ఇండస్ట్రీ అని ఇంకో 5 years కలుపుకొని 35 ఇండస్ట్రీ అంటాడు. ఎదుగా వాళ్ళు కూడా ఎక్కువ సీన్స్ లేవు. ఇంకా మిగతా గెటప్ సీను, ఇంకా వేరే రామ్ ప్రసాద్, వీళ్ళ జబర్దస్త్ రామ్ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు. ఈ ప్యాడింగే కొంత మనకు టికెట్ పెట్టే డబ్బు. కాకపోతే ఈ సినిమాకి నిర్మాతకి మనకి ఎంత టికెట్ పెట్టుకునే నిర్ణయించినటువంటి అధికారం ఇచ్చిన తర్వాత ఈ సినిమాకి 200 రూపీస్ పెట్టుకోవడం హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే 200 రూపీస్ వరకు అనిపించదు సినిమా. సో మొత్తానికైతే ఏమైనా కూడా ఒక ప్రయత్నం అంతే. ఈ 15 డిసెంబర్కు విడుదలైనటువంటి సినిమా నిడివచ్చి 114 నిమిషాలు, అంటే 1:54 నిమిషాలు యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి సినిమా ఒక రకంగా మంచి ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కొంతవరకే అది కృతకృత్యమైంది. ఓవరాల్గా ఏంటంటే ఒక మామూలు సినిమాను చూసినట్టు ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఆ పెట్టిన డబ్బుకు మనకు కొద్ది గొప్ప మనకు తృప్తి కలిగేది ఎక్కడ అంటే శకలక్ శంకర్ యొక్క పర్ఫార్మెన్స్. సో అతను మాత్రం హ్యాట్స్ ఆఫ్. శ్రీతేజ్ కూడా బాగా చేశాడు, ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేశాడు. కాకపోతే క్యారెక్టర్ డెవలప్మెంటే కొంచెము అవకతవకలుగా అనిపించి కరెక్ట్ న్యాయం జరిగినట్టు అనిపించదు ఆ పాత్రకి. సో ఓవరాల్గా కథలో కొంచెం ఇంకా క్లారిటీ పెట్టుకొని రాజీవ్ కనకాలకు ముందు చేసినటువంటి వ్యక్తి ఇతనే రాజీవ్ కనకాల అనేది అర్థమయ్యేటట్టు, ఆ పిల్లాడు ఎవరైతే పోయాడో ఆ పిల్లాడే ఇతను శ్రీదేవి అన్నట్టుగా చూపించి ఉంటే ఇంకా క్లారిటీగా ఉండేది. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎంతోమందిని ఇతను సాకి పెద్ద చేసినట్టుగా, ఆ తర్వాత మనం పార్టీ స్థాపించినట్టుగా, ఆ తర్వాత శ్రీతేజ్కి మళ్ళీ నువ్వే చేసావు అని తెలుసు నాకు అని ఆఫ్టర్ సమ్ మంత్స్ లేటర్ అని ఇచ్చాడు. ఆఫ్టర్ సమ్ మంత్స్ లేటర్ ఏంటి? ఆఫ్టర్ సమ్ మంత్స్ అంటే కొన్ని నెలల తర్వాత అని. లేటర్ అన్న వాడాలి, ఆఫ్టర్ అన్న వాడాలి, రెండు వాడాడు. ఆఫ్టర్ సమ్ మంత్స్ లేటర్ అని ఇచ్చాడు. అలా ఇవ్వకూడదు, ఆ ఇంగ్లీష్ దోషం అది. ఆఫ్టర్ సమ్ మంత్స్ అని అనాలి, లేదా సమ్ మంత్స్ లేటర్ అని అనాలి. రెండు వేశారు, ఆఫ్టర్ సమ్ మంత్స్ లేటర్ అని. సో ఇంగ్లీష్లో ఆ పొరపాటు జరిగింది. సో ఈ మొత్తానికైతే ఈ హీరోయిన్లతో కానీ ఆ డ్యాన్సులు అవి ఆ శకలక్ శంకర్ హీరోలాగా, పవన్ కళ్యాణ్ ఫైట్స్ లాగా అవి చేసి కొంచెం ఫైట్స్ అవన్నీ కూడా రోప్ వర్క్ కూడా ఉంది ఫైట్స్లో. కొంచెం కష్టపడ్డట్టు అనిపించింది ఫైట్స్లో. ఖర్చు కూడా వెనకాడకుండా తీసినట్టుగా అనిపిస్తుంది. భారీతనంతో ట్రై చేశారు చేయడానికి. సో కొంచెం ఇంకా స్క్రిప్ట్ పకడ్బందీగా ఉంటుంటే ఒక మంచి సినిమానే అయ్యేది దళారి. సో ఓవరాల్గా సాదాసీదా సినిమాగా నిలబడింది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందాకే నేను చెప్పినట్టుగా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 1.75/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.